కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కాట్రపల్లిలో గంగాధర వనమాల అనే మహిళపై ఎలుగుబంటి దాడి. తలకు గాయాలు కాగా 2 చేతులు విరిగాయి. ఆమె తన పత్తి చేనులో పత్తి వేరుతున్న సమయంలో ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఆమెను హుజురాబాద్ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎలుగుబంటి అదే ప్రాంతంలో ఓ మొక్కజొన్న చేనులో నక్కి ఉన్నట్లు గ్రామస్తులు, ఫారెస్ట్, పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తుల సహకారంతో టపాసులు పేలుస్తూ మక్కా చేనులో నుండి ఎలుగుబంటిని తరిమేశారు. మా చేనులకే పోయినా పోయి పత్తి అంటే సగం సంచి రెండినోలే ఇంకో కాడ పెట్టేస్తా ఇంకో సంచి తెచ్చుకుంటా అని పోయినా. పోయేసరికి నేను పోతా అంటే నచ్చింది మీద పడ్డది. మీద పడి గుడ్డెలుగు మీద పడ్డది. మీద పడ్డ వాళ్ళకి చేయిలు ఇట్లా అన్న నా చేయి తీసేసింది. ఇక్కడ చంపింది. ఇక చంపగానే ఇట్లా సోయి దగ్గర పడిపోయినాక అది ఎటు పోయింది చూడలేదు. నేను ఇక స్నాన చేపడికి లేచి ఊరికి పోయి పక్క పండి చేనులు నేను చచ్చిపోయిన అని అన్నగానే వాళ్ళు అయ్యో ఏంటి పాము ఇట్లా అంటే కాదు గుడ్డేలు అన్నవాళ్ళే వాళ్ళు కొన్ని మంచిగా పోసిన వాళ్ళే సోయి వచ్చిన వాళ్ళు అంతలో బండి తీసుకొని వచ్చారు. అప్పుడు చేసారు వనమాల.